మనం మన చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం. మన పెద్దవారు లేదా మనం ఎప్పుడైనా మనకు తెలిసిన వారు చనిపోతే అక్కడికి వెళ్ళి వస్తే తప్పనిసరిగా స్నానం చేయాలంటారు. ముఖ్యంగా మన పెద్దవారు చనిపోయిన కాడికి వెళ్ళి వస్తే స్నానం చేస్తేనే ఇంట్లోకి రానిస్తారు. ఆ విషయంలో అంత పట్టింపు ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా, అసలు చనిపోయిన వ్యక్తి వద్దకు వెళ్ళి వస్తే ఎందుకు స్నానం చేయాలి, స్నానం చేయకుండా ఇంట్లోకి వస్తుంటే మన పెద్దవారు ఎందుకు రానివ్వరు అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ అభివృద్ధికి సహకరిస్తారని కోరుకుంటున్నాను. మీరు అనుకుంటే ఇదేం పెద్ద విషయం కాదు, కావున నా దయచి నాకు సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేస్తున్నాను. ఒకప్పుడు ప్రజలు భయంకర రోగాలతో చనిపోయేవారంట. మనిషి చనిపోయిన తర్వాత కొన్ని రకాల రోగ కారకాలు శరీరంలోనూ దేహం చుట్టూరా ఉంటాయి. దీనివల్ల మృతదేహాలను చూసేందుకు వచ్చేవారికి ఈ వైరస్లు వ్యాపించే అవకాశం ఉంది. అయితే స్నానం చేసి రావడం వల్ల ఆ హానికర వైరస్లు శరీరం నుండి తొలగిపోతాయని మన పెద్దలు చెబుతుంటారు. అందువలన అప్పటి నుండి ఇప్పటి వరకు శవం వద్దకు వెళ్ళి వస్తే తప్పనిసరిగా స్నానం చేయాలంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం వల్ల నాకు మరింత బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ వీక్లో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి నుండి బెంగళూరు, యశ్వంత్పూర్కు వెళ్ళే ట్రైన్ల సమాచారానికి సంబంధించిన వీడియో వస్తుంది. మీకు మీ ఏ ఏరియా నుంచి ట్రైన్స్ కావాలో అంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. తప్పకుండా ఆ వీడియో కూడా చేస్తానండి. థ్యాంక్ యూ.